భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ పర్యటన చేశారు. ఈ క్రమంలో కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా చర్చించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారా, ఏమి చర్చకు వచ్చాయి, మరి కేంద్ర మంత్రులు ఏం హామీలు ఇచ్చారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. 2014లో ఏదైతే విభజన జరిగిందో దాని తర్వాత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాము, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. మరి ఈ తరుణంలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలి అంటే అది జరగని పనే. సో ఈ తరుణంలో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన తర్వాత వాళ్ళు హామీలు ఇవ్వటం. సో ఈ క్రమంలో ఇప్పటివరకు సఖ్యతగానే నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ పర్యటన ద్వారా ఎటువంటి హామీలు లభించాయి, ఏం జరిగింది అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే విజయ్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి దుర్గా కుమార్ గారు. అందరికీ నమస్తే అండి. సో ముందుగా లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడతారా లేకపోతే వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాన్స్ ఇస్తారా? వాళ్ళ ముందు మాట్లాడిన నిధులు తాడానికి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఓకే రైట్. అసలు మీ ఫస్ట్ డైలాగ్లోనే ఎరగదీసేశారు. తిరుపతిరావు గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలో ఉంది. సో ఈ తరుణంలో మీ సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100% అవసరం. ఈ తరుణంలో కేంద్ర మంత్రులు నిన్న ముఖ్యమంత్రి గారు కలవడం, కేంద్ర మంత్రుల్ని ప్రధానంగా జేపీ నడ్డా గారితో, అమిత్ షా గారితో భేటీ, తదనంతరం రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా చర్చ జరపడం. ఈ తరుణంలో మరి అసలు ఏం జరిగింది, ఎటువంటి సందేశం రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నారు? ప్రసాద్ గారు సార్, మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేనతో తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడినప్పుడే ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ మేము ప్రస్తావించడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ కూడా. ఓకే, ఎట్లా అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వము, నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది, సంక్షేమం ఆధారంగా పరిపాలన కొనసాగించింది తప్పిస్తే సంక్షేమ అభివృద్ధి ఆధారంగా సాగించలేక సాగిలిపడినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఆ రకంగా మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇవాళ సోదరులు ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవచ్చు, అది రాజకీయ క్షేత్రంలో అది వారి ఇష్టం. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ నేపథ్యంలో మేము ఎవరు ఊహించినటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి కూటమికి మెజారిటీ వచ్చింది అనేసి అంటే ఏ ఒక్క పార్టీకి రాలా, కూటమికి వచ్చింది అనమాట. అంటే కూటమి మీద ప్రజలు అంత ఆశ పెట్టుకున్నారు అనేది స్పష్టం చేస్తారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రము ఏదైతే విభజన అనంతరము, ప్రత్యేకించి మొన్న ఎన్నికల నాటికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనప్పటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటనేసి అంటే, పోలవరం అనేది మళ్ళీ పట్టాలు ఎక్కించాము, అమరావతి రాజధాని అనేది మళ్ళీ పురోగమనంలోకి వెళ్తుంది. ఇక కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఇంకా రావాల్సినటువంటి అంశాలు ప్రస్తావించినటువంటి ఒక సందర్భం. ఎందుకు నేను ఈ 2 అంశాల గురించి వారు ప్రస్తావించారని నేను ప్రస్తావించాల్సి వచ్చిందంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధానమైనటువంటి అంశాలు, రాష్ట్ర విభజన సమయంలో కూడా రాజధాని గురించే చర్చ జరిగింది,
హైదరాబాద్ లేకపోతే ఏమైపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి. అదేవిధంగా పోలవరం సంబంధించి అనేసి అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి మా తాలూకా కమిట్మెంట్ మాకు ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఒకటి అమరావతిని పూర్తిగా అంటరాని ప్రాంతంగా మార్చేసింది. పోలవరం సంబంధించి వాళ్ళు ఏదో చేశామన్నారు కానీ ఏం చేశారా ఏం చెందారా అనే దాని మీద స్పష్టత లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, మా హోంమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, ఇకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, ఈ ఆర్థిక పరిస్థితి ఇవాళ ఏదో గత 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి దుర్గతి అని చెప్పడం కూడా సరైంది కాదు. గత 5 సంవత్సరాల్లో పెనం మీద నుండి పొయ్యిలోకి పడింది తప్పిస్తే విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నటువంటి ఒక సందర్భం. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఈ నేపథ్యంలో ఇవాళ మొన్న కూటమికి అధికారం కట్టబెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందనేసి అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది, కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఆ నేపథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇమిడి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే కలవడం జరిగిందో, ఇంకో విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి ఆడిబుల్ ఆడిబుల్ సార్. ఓకే, సో నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నిన్న వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి భాజపా అగ్రనేత వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా నిన్న జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. సెంచరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 100వ జన్మదినం మా వాజ్పేయి గారి శత జయంతి వేడుకలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి, సంవత్సరం కాలం పాటు కొనసాగుతాయి. దాంట్లో భాగంగా మాకు మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ వాళ్ళందరినీ అక్కడికి ఆహ్వానించడం, ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన విద్యుత్ ధర్మైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇతరత్ర అంశాలు అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, నిన్న నేను చూశాను మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్ చూస్తే 12 అవర్స్ రెస్ట్లెస్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది కూడా మీడియాలో వస్తున్నటువంటి, ఎందుకంటే ప్రతి మినిట్ కూడా వారు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో జరిగినటువంటి పర్యటన రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రసాద్ గారు. రైట్. కిరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, అఫ్కోర్స్ దివంగత నేత వాజ్పేయి గారు శత జయంతి వేడుకల సందర్భంగా వెళ్ళటం, అక్కడ కేంద్ర మంత్రులను కలవటం. సో అయితే ఇక్కడ వార్తల్లో వస్తున్న దాని ప్రకారంగానే ఉందా, లేకపోతే ఇంకా అంతర్గతంగా ఏమైనా జరిగిందా మీకు తెలిసిన దాని ప్రకారంగా? అంతర్గతంగా చేసుకోవటానికి మాకేమో సిబిఐ ఈడీ కేసులు ఏం లేవు, మాకేమీ అంతర్గతంగా అంటే ఇంకా డెవలప్మెంట్కి ఇంకా దాని గురించి చెప్తా అండి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీ పర్యటన ఒక మిథ్యలా కనపడేది, అంత సీక్రెసీగా జరిగేది. ఏం జరుగుతుందో, ఎవరిని కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో కూడా తెలిసేది కాదు. ఎప్పుడు అధికారులు కానీ పక్కన ఉన్నటువంటి ఎంపీలని కానీ ఎవరిని రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి గతంలో చూసేవాళ్ళం కాదు. ఈ రోజున రాష్ట్ర అధికారులు కనపడతా ఉన్నారు, ప్రధానమంత్రి గారిని కలిసే సమయంలో కానీ లేదా కేంద్ర మంత్రులను కలిసే సమయంలో కానీ. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కనపడతా ఉన్నారు, ఎంపీలు కనపడతా ఉన్నారు. ట్రాన్స్పరెంట్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎజెండా ఏంటి, మొత్తం కూడా దూద్ కా దూద్ పానీ కా పానీ అన్ని క్లియర్గా ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, స్వలాభం కోసం కలిసేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే, రాష్ట్రం కోసం కలిసేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఈ రోజున అన్ని రకాలుగా వెనకబడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తిరుపతిరావు గారు చెప్పారు చక్కగా. కూటమి ఉంది, కూటమి మీద నమ్మకంతో అన్ని పార్టీలని గౌరవించి ప్రజలు నమ్మి ఓట్లేసి వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు.
కాబట్టి కేంద్రం మీద కూడా గురుతుల బాధ్యత ఉంది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కోఆపరేషన్ అవసరం ఉంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్, ఆల్రెడీ పోలవరం రాజధాని గురించి తిరుపతిరావు గారు చెప్పారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా చాలా ఇంపార్టెంట్, రైల్వే జోన్, ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నానండి. ఏవైతే మేజర్ అవసరాలు ఈ రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్నాయో, ఏవైతే ఈ రాష్ట్రం తిరిగి మళ్ళీ గాడిలో పడి ఆర్థిక పురోభివృద్ధి చెందిద్దో వాటన్నిటిని కూడా సాధించేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో. అనుమానాలు కానీ అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు అన్ని అంటే ఒక విషయంలోనే కాదు, అటు అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, ఇంకా ఏమైతే మన సీ ఏరియా ఉందో వాటన్నిటికి కూడా అక్కడ డెవలప్మెంట్స్ కానీ, పోర్టులకు సంబంధించి కానీ అన్ని అంశాలపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన పురోగతి కూడా మనం రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. ఇక్కడ కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి, దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇదేదో పార్టీలుగా కాదు, కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రాలకు సహకారం అందించాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటుగా కేంద్రంలో తెలుగుదేశం కూడా ఒక భాగం, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక భాగం. కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ని సర్వతోముఖాభివృద్ధి చేయటంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ఫుల్ అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అదే విధమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్ళింది. అద్భుతాలు మనం చూడబోతా ఉన్నాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి మనకి ఉన్నటువంటి కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఒక ప్లాన్డ్ రాజధాని. ముందుగానే ఫ్యూచర్గా వచ్చేటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏది ఎక్కడ పెట్టాలో అది చక్కగా అరేంజ్ చేస్తూ, రేపు వరదలు వచ్చినా కానీ, లేదు ఇంకొక కెలామిటీ వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలబడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక సేఫ్ స్టేట్ రాజధానిగా రేపు రాబోతా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం వెనకబడిపోయింది, ఇబ్బంది పడుతుంది అంటున్నాం, కానీ రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానంలో ప్రపంచం మన కళ్ళి చూసి ప్రపంచ స్థాయి రాజధానిగా, రాష్ట్రంగా నిలబడబోతా ఉంది. ఇది చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. సో ఇప్పుడైతే 2014 నుంచి 19 వరకు మీరు అభివృద్ధి చేశారు, అదే విధానంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సార్? మీరు ఒకటి ఆలోచన చేయండి. 14న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో కమిటీ తిరగటం, తర్వాత దానికి సూచనలు ఇవ్వటం, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు మాకు నిధులు రాకుండా వైసీపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచమే అన్నిటికి కూడా ఉత్తరాలు రాసి దానికి హడ్డీలు క్రియేట్ చేసి వాటన్నిటిని అధిగమించి మేము ముందుకెళ్ళాం. 14-19లో ఒక బేస్ క్రియేట్ చేసాం. దానిపైన ఇప్పుడు కన్స్ట్రక్షన్లోకి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. సో ఆ విధంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానంటారు. 100% అభివృద్ధి చేసి చూపిస్తాం. చేయకుండా ప్రజలు నమ్మరు. ఏదో ఓం భీమ్ బిష్ అంటే అవ్వదు కదా. ఓం భీమ్ బిష్ అయినా అవ్వకపోయినా మీరు అట్లాగే అయిపోతుందని చెప్పిన ప్రజలు అన్ని కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. రిజల్ట్ ఓరియంటెడ్ గా ప్రజలు ఆలోచన చేస్తారు. డన్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏదైతే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి పరంగా అభివృద్ధిలో దూసుకుపోయేలాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, 100% చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి మీ పార్టీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మీరు భావిస్తూ ఉన్నారు? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదంటే వీక్షణ యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. నిజంగానే పార్టీలకు అతీతంగా వాజ్పేయి గారిది 100వ పుట్టినరోజు జయంతి ఏదైతే ఉందో దానికి నేను చిన్నప్పుడు స్వతహా వాజ్పేయి గారిని ఇష్టపడేవాడిని. మంచి వక్త, చాలా మంచి ఆయన స్పీచ్, ఆయన మాట్లాడే విధానం కానీ, డైలాగ్ డెలివరీ కానీ బీజేపీ నాయకులు ఈవెన్ ఇప్పుడు మోడీ గారు కూడా అటువంటి ఆ రకంగా డైలాగ్ డెలివరీ చేయలేదు. సో అటువంటి మంచి వక్త వాజ్పేయి గారిని మనం స్మరించుకోవాలి, అటువంటి వ్యక్తులు. సో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు బీజేపీ పార్టీలో అనకూడదు, కానీ
ఈ రోజున బీజేపీ పార్టీ ఈ స్థాయిలో నిలబడిందంటే కారణం మాత్రం వాజ్పేయి గారు అని చెప్పుకోవాలి. సో నేనేమంటానంటే ప్రసాద్ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఆర్థిక మినిస్టర్ గారిని. సో ఈ రోజున వీళ్ళని చెప్తూ ఉన్నారు, మేము నిధులు అడిగాం, రాష్ట్రం బాగు చేయాలి, అమరావతిని మన క్యాపిటల్గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి, పోలవరం పెండింగ్లో ఉంది, మిగతా మనకి ఏదైతే ఇజువార్లో వచ్చినటువంటి ఫ్లడ్కి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వలేదని, అలాగే 15,000 కోట్ల రూపాయలు మనకి అంతర్జాతీయ బ్యాంక్ నుంచి మనకి ఇప్పిస్తున్నటువంటి అమౌంట్ కూడా ఇంతవరకు రాలేదని, ఇవన్నిట్లు కూడా కొంచెం మీరు వేగవంతం చేయండి, మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని దీంట్లో పర్టికులర్గా ఎవరైనా కలిస్తే ఖచ్చితంగా అటువంటి వార్తలైనా సహజంగా రాస్తారు. కానీ ఇక్కడ ఇంటర్నల్గా జరుగుతుంది ఏంటంటే ప్రసాద్ గారు, రాజ్యసభకు పంపించే దిశలో రాజ్యసభలో కొంతమందిని రాజ్యసభకు పంపించాలి, అది ఏపీ నుంచి ఎవరినెవరిని పంపించాలి, ఎవరికి మనం ఇది ఇవ్వాలనుకుంటే ఇప్పుడు చిరంజీవి గారిని తెరపై తీసుకొచ్చాం. చిరంజీవి గారికి ఏమైనా మనం రాజ్యసభ ఎంపీ ఇచ్చి పొద్దున్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని ముందుకెళ్దామన్న ఆలోచనలో మరి వాళ్ళు ఉంటే, దీనికి చిరంజీవి గారికి నాగేంద్ర బాబు గారికి ఇవ్వాల్సినటువంటి రాజ్యసభని మరి అప్పట్లో ఆపి ఆయన స్టేట్ మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్గా మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా వెళ్తున్నాయి అనేది ఒక చర్చ జరిగింది. సో అదొక పక్క అయితే, ఇంకోటి అంటే రేపొద్దున రాబోయే 27 ఎలక్షన్ ఏమన్నా రాబోతూ ఉన్నాయా? జమిలీ ఎలక్షన్ మళ్ళీ మీరు 27 వేస్తున్నారా? ఖచ్చితంగా సార్, ఇవన్నీ పాయింట్లు మాట్లాడుకుంటారు లోపల. ఇప్పుడు ఓన్లీ మాకు నిధులు ఏమన్నా ఉండవు కదా. ఇప్పుడు మాట్లాడిన తర్వాత రాష్ట్రం మనం అంటే ఎన్డీఏ కూటమిలో ఇలా ఒక భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మోడీ గారు కూడా చెప్పుకుంటారు, మీరు సిద్ధపడండి, మనం ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నాం 27 ఎలక్షన్కి, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పొచ్చు, తప్పులేదు కదా. ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకున్నాం, వెళ్ళాలని, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా తీసుకుంటున్నాం, ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది 100% అని మోడీ గారును అమిత్ షా గారు చెప్పుండొచ్చు. సో ఇవన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బయటకు ఒక ఫెయిలర్ వదులుతారు, లోపల జరిగిన వేరే విధానంగా ఉంటుంది, ఇంటర్నల్ గా వేరే జరుగుతుంది, బయటకు మాత్రం ఈ విషయం చెప్తారంటారా? ఖచ్చితంగా నిధుల కోసం మాట్లాడతారండి, లోపల నిధుల కోసం మాట్లాడరు. అది 100కు 100% కరెక్ట్. ఎందుకంటే బయటికి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, పేపర్లు మనమే, టీవీలు మనమే, అధికార ప్రతినిధులు మనవలే, అందరూ మనవలే. సో మనకి పేపర్లు ఉన్నాయి, టీవీ ఛానల్ ఉన్నాయి, అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు డిఫెన్స్ చేస్తారు, పేపర్లో మనకు నచ్చినట్టు మనం వార్తలు రాసుకోవచ్చు. అందుకనే ఖచ్చితంగా మీకు లేవుగా, మీకు అసలు మీడియా లేదు, పేపర్ లేదు, అధికార ప్రతినిధులు లేరు, ఏ ఊరు లేరు పాపం సార్. మా అధికార ప్రతినిధులు కానీ వీళ్ళు చేసినటువంటి ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫాల్స్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రసాద్ గారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ టైంలో కానీ గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళి ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత రాకపోయేదేమో. వాళ్ళు చేస్తున్న ప్రతి ఫాల్స్ ఎలిగేషన్ కూడా తిప్పి కొట్టలేకపోయారేమో. సో ఇటువంటి డిఫెన్స్ ఏమండి, ఎందుకు కొట్టలేకపోతున్నారు మీరు? వినండి, అంటే మేము మా అధినాయకుడు చెప్పింది ఏంటంటే, మనం నిజాలే మాట్లాడాలి, మనం అబద్ధాలు మాట్లాడద్దు. అధికార ప్రతినిధులు అందరూ ఎవరైనా సరే నిజాలు మాట్లాడిన టీవీలో అబద్ధాలు టీడీపీ అర్థం చేస్తున్నారు ప్రజలు. మీరు అబద్ధాలు మాట్లాడి ప్రజల్లో మీరు ఆ యొక్క అబద్ధాల అసత్య ప్రసారాలను తీసుకెళ్లొద్దు. మనం ఏం చేయగలమో, ఎంతవరకు మాట్లాడగలం, ఎంతవరకు సిపిఎస్ రద్దులాగా నిజాలే చెప్పండి అన్నారా? చెప్పడం వల్ల కాదండి, సిపిఎస్ రద్దులాగా నిజాలే చెప్పండి, మద్యపాన నిషేధం లాగా వాస్తవాలే మాట్లాడండి అన్నారా ఏంటి? సార్ అలాగే మాట్లాడదాం. ఈ రోజున కరెంటు ఛార్జీలు పెంచం, నేను వస్తాను, నేను తగ్గిస్తాను, నేను నిలబడతాను చాలా గట్టిగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కరెంటు ఛార్జీలు పెంచి 15,000 కోట్ల భారాన్ని ఎందుకు మోపుతున్నారు ప్రజలు? మీరు అంటుంది ఏంటి? నేను అనేది ఏంటి? వాళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు అన్నట్లా. సరే, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారండి, వాళ్ళు మోసాలు చేస్తున్నారండి, మీరు నిజాలే మాట్లాడుతున్నారు కదా, మీరు సత్య హరిశ్చంద్రులు వారసులు కదా. అప్పుడున్న పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ సిపిఎస్ రద్దు చేయాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి మనకి
ఒకవేళ దీన్ని సిపిఎస్ రద్దు అవుతుందా లేదా, ఓపీఎస్ విధానం తీసుకురావాలా, జిపిఎస్ విధానం తీసుకురావాలన్నది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకురావడం మొదలు పెట్టారు. సిపిఎస్ అవదయ్యా, మేము ఓపీఎస్ చేస్తామో లేదంటే జిపిఎస్ చేస్తామో ఓపీఎస్ అడుగుతున్నారు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అడిగారు, మధ్యలో జిపిఎస్ తీసుకొచ్చారు మీరు. అదే అండి, అదే జిపిఎస్ తీసుకొచ్చాం మేము. అదే అన్నా, ఇప్పుడు సేమ్ అదే ట్యాక్ట్ తీసుకొచ్చింది కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. జిపిఎస్ అనుకూలంగా ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అదే. ఏదైతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిపిఎస్ రద్దు అయ్యి జిపిఎస్ వచ్చింది కాబట్టి సిపిఎస్ రద్దు చేసినట్టే సార్. ఇక్కడ సిపిఎస్ రద్దు చేసామా, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఆగిందా ఏంటనేది సరే, మనం డివియేట్ అవుతున్నాం. కానీ మీరు చెప్పిన పాయింట్లో ఒకటి క్వశ్చన్ అడుగుతాను. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఒక ప్రశ్న నాకు ఏంటంటే, చిరంజీవి గారిని తెరపై తీసుకొచ్చారు కదా, చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తేనో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒరిగేదానికంటే కూడా చిరంజీవి గారిని తీసుకురావటం వల్ల అదనంగా ఒరిగేది ఏంటి వాళ్ళకి? నీకు ఇదే చెప్తా సార్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిస్మా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది ఎన్ని సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకుని వెళ్ళడం తప్ప అధికారంలోకి రాదు. వాయిస్ కట్ అయింది, ఒకసారి రిపీట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేద్దామన్నా లేదా జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం అభ్యర్థిగా నిలబెట్టినా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అంత శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ గారు లేవు. అవి ఉంటే చిరంజీవి గారికే ఉన్నాయి. అది అధికారం తీసుకెళ్లే సత్తా చిరంజీవి గారికి ఉన్నాయని ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ నమ్ముతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారిని ఎక్కువ నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారికి 18 సంవత్సరాల నుంచి 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకున్న అభిమాన గలవం అని అంటే వాళ్ళకున్నటువంటి కులంలో ఏదైతే వాళ్ళ కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి బలమైనటువంటి సత్సంబంధాలు అయినటువంటి ఒక బలమైన వర్గాలు, దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారు ఎక్కువ చేయగలరని ఒక ఆలోచన విధానం బీజేపీ పార్టీకి మోడీ గారికి ఉందన్నది మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో నాకు తెలియట్లా, మీకు తెలుస్తుందేమో ఆ విషయం సార్. ఇక్కడ వచ్చిన టాకు మాట్లాడుకుంటున్నది ఇది మేము మాట్లాడింది కాదు ప్రసాద్ గారు. కొంతమంది బీజేపీ నాయకులే, కొంతమంది బీజేపీ పెద్ద హైయర్ క్యాండిడేట్లే, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేషనల్ స్టేట్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి నాయకులే మా దగ్గర కొంత ఇంటర్నల్ సమాచారం మా దగ్గర ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలే. అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆయనకి ఇది కాదు. దీన్ని 100% తీసుకెళ్లాలంటే చిరంజీవి గారు రావాలని వాళ్ళకి వేస్తున్న ఎత్తుగారు కాబట్టి చిరంజీవి గారిని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన విధానం. సో ఎవరినైనా కలుపుకొని వెళ్ళండి. నేను ఒకటి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక విత్తనమే, ఒక మొక్కే, ఒక చెట్టు ఈ రోజున మర్రి చెట్టు మహావృక్షం లాగా ఎదిగారు కాబట్టి ఆయన్ని తట్టుకోవాలి. ఆయన వేడిని ఆ దాటిని మనం తట్టుకోవాలంటే ఎన్ని శక్తులు ఏకమైనా మనం ఏం చేయలేము. అసలు 164 సీట్లు వచ్చినా సరే ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ సాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన తెలుసుకుంటే ఏమైనా చేయగలరు. మీరు విజయకిరణ్ గారు మీరు ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అనే రాజకీయ సాన్నిధ్యంలో వీళ్ళెవరు కూడా పని చేయలేరు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. పథకంలో సీట్లు వచ్చేసరికి భయపడుతూ ఉన్నారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్. ఈ రోజు మనం చూసాం ప్రసాద్ గారు వాళ్ళెందుకు భయపడతారు? మీరు బలవాళ్ళు విజయకిరణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళేం భయపడరు. భయానికి మీనికి తెలియని బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారు మనం మళ్ళీ ఎటు వెళ్ళిపోతున్నాం చేయలేరు. ఈ రోజు భయపడే వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. భయానికి మీనికి తెలుసు కాబట్టి అంటే కాదు విజయకిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. భయపడే వాళ్ళేమో తెలుగుదేశం అంటే కూటమి వాళ్ళు, భయపెట్టే వాళ్ళు మీరనమాట. ఖచ్చితంగా. సో అందు గురించి ప్రజలందరూ ఏమో కూటమి వైపు ఉన్నారు కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా ప్రజలను భయపెట్టారు. ఇక్కడ మీరు చూడాలి, గమనించాలి. ప్రజలందరూ మా వైపు ఉన్నారు, ప్రజలందరూ మా వైపు ఓట్లు వేస్తారు, మాకు ఓట్లు వేస్తారని ప్రజల గొగ్గలు పెడుతూ ఉన్నారు. అసలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఎలాగొచ్చింది అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుపుకుంటూ ఉన్నారు.
అది మీరు ప్రజల ఓట్ల ద్వారా వచ్చారా? మీకు పాయింట్లు ఎవరు రాస్తున్నారా కానీ కాదండి, మీకు ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అసలు? ఒకసారి రిపోర్ట్ తీసుకురండి సార్. సార్ ప్రసాద్ గారు, ఎక్కడైనా సరే ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో ఒక కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడదండి. ఆ ఊర్లో ప్రెసిడెంట్ కాంగ్రెసే, ఆ ఊర్లో ఎంపీటీసీ కాంగ్రెసే, ఆ ఊర్లో ఇంకొక జడ్పీటీసీ కాంగ్రెస్ అయితే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడలేదు. కాదు మీరు ఏ రేంజ్ కంపెనీ చేశారు? మీరు అలాగే అనుకోండి, 2029లో అంతే, 27లో వచ్చిన అంతే చేస్తారు, ఈవీఎంలో అలాగే చేస్తారు. ఇక ఇంకెలాగే వేస్తారు మీరు అప్పుడు? ఖచ్చితంగా దీని మీద ప్రసాద్ గారు, ఖచ్చితంగా దీని మీద ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఫ్రాడ్ చేస్తూ గెలుస్తూ ఉన్నారు. ఎవరు ప్రజారంజకమైన పాలన అందించారో, ఎవరు ప్రజల విశ్వాసం కనుగొన్నారో, రేపొద్దున 27లో ఎలక్షన్లు వస్తే సింగిల్ డిజిట్ కి ఎన్డీఏ కూటమి పరిమితం అవుతుంది. మీరు చూడండి, మీ ఓట్లు పడవు కదా, మీకు ఒక్కోటి కూడా పడదంటున్నారు, మళ్ళీ ఎటగెలుస్తారు మీరు? ప్రసాద్ గారు, ఇదే ఈవీఎం ట్యాంపరింగ్ చేద్దాం, ఇదే ఈవీఎం మొదలు పెడదామని రేపొద్దున 27లో చేశారు అనుకోండి, అప్పుడు చూస్తారు కదా ప్రజాస్వామ్యం. ఇండియా ఇస్ ఏ డెమోక్రసీ. ఇప్పుడు డెమోక్రాటిక్ కంట్రీ కదండి. డెమోక్రాటిక్ కంట్రీలో ఈ రోజున డెమోక్రాటిక్ కంట్రీలో జరుగుతున్నట్టు ఎలక్షన్ లో రేపొద్దున ఇదే విధంగా తీసుకెళ్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా, చూస్తూ ఊరుకోరు. ఏం చేస్తారు? ఇప్పుడు చేసింది ఏంటి? ప్రజా తీర్పే. అప్పుడైనా ప్రజా తీర్పే. ఖచ్చితంగా ప్రసాద్ గారు, మీరు ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు. ఈసీ అనేది స్వతంత్ర సంస్థకి సంబంధించిన వ్యవస్థ కాబట్టి అటువంటి వ్యవస్థ కూడా ఈ రోజున రాజకీయాలకి అతీతంగా పనిచేయవలసినటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీలా అయినటువంటి ఈసీ అనేది ఈ రోజున ఒక కేంద్ర గవర్నమెంట్ కి బీజేపీ పార్టీ ఆడింది ఆట పాడింది పాటలాగా పనిచేయడం అనేది ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశ ప్రజలు కానీ చేసుకున్నటువంటి దురదృష్టకరము. అలాగే వ్యవహరించకూడదు. ప్రజల ఈసారి మేమే శాస్త్రంగా అధికారంలో ఉండాలని మేము అనట్లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకి ఎవరైనా తలగ్గాల్సిందే. 5 సంవత్సరాలు గెలుపాటం అనేది రాజకీయాల సహజం అండి. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పులాగా ఉండాలి. కానీ మనం ఈవీఎం టాంపరింగ్ చేసి అధికారం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నా ప్రసాద్ గారు. రైట్ అండి, మళ్ళీ వస్తాను నేను. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం సార్. లేదు బీజేపీ వాళ్ళకి భయం లేండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఒక నిమిషం ఆగండి మీరు. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. సో ఏదైతే ఇప్పుడు ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా రొటీన్ టాపిక్ మనం మాట్లాడుకునేది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ పర్యటన చేశారు కదా. అఫ్ కోర్స్ వాజ్పేయి గారి శతజయంతి వేడుకలకు సంబంధించి మరి తరుణంలో కేంద్ర మంత్రుల్ని కలవటం, మీకున్న సమాచారం మేరకు దేని గురించి చర్చలు జరిగి ఉండొచ్చు అంటున్నారు? ఇప్పుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వేరు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న బాధ్యతలు బరువులు వేరండి. గతంలో ఒక రొటీన్ గా జరిగిపోయింది. డెవలప్మెంట్ హ్యాంపర్ జరగలేదు, డెవలప్మెంట్ ఆటంకం జరగలేదు. కాబట్టి ఆయన ఒక ప్రశాంతమైన వాతావరణంలో తనకున్న విజన్ ప్రకారం వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాదు, డబుల్ ఇంజిన్ లాగా లాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉంటాం, ఇది రేర్ కాంబినేషన్. వచ్చేసరికి ఉంటుందా లేదా అని కూడా మనం ఏం చెప్పలేము. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు గట్టిగా పనిచేసి ప్రూఫ్ అయితే చేసుకోవాలి, తను ప్రూవ్ చేసుకోవాలి. అందులో ఆశయాలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు స్టాల్ అయిపోయింది డెవలప్మెంట్. అసలు అమరావతిని పక్కన పెట్టేయడంతో ఒక అడవిగా కూడా మారిపోయింది. 30 కోట్లు పెట్టి కొన్ని వందల పొక్లైన్లు పెట్టి పీకించడం కూడా జరిగింది. అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పట్టాలు ఎక్కించడం అనేది కష్టమైన పని. పట్టాలు తప్పకుండానే ఉండాలి. ఎప్పుడైనా పట్టాల మీద ఉన్న రైల్ని ఎంతైనా మనం పరిగెత్తించవచ్చు. పట్టాలు తప్పిన తర్వాత మళ్ళీ పట్టాలు రీలేయింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా కష్టసాధ్యమైన పని. ఇవాళ ఆ బాధ్యత ఆయన మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఎవరో మిత్రులు కూడా చెప్పారు 12 గంటల సేపు కూడా నిన్న 12 కాదు 18 గంటలైనా తప్పదు. ఇప్పుడు కేంద్ర మంత్రులు అక్కడ ఈయన ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారంటే అవసరమైతే రాత్రి 12ంటికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా అనేక ఒత్తిళ్లు ఉంటాయి ఆయనకి వేరు. అట్లాంటి పరిస్థితిలో ఆయన మ్యాక్సిమం రాష్ట్రానికి సంబంధించి నిధుల కోసం మరీ ముఖ్యంగా పోలవరం కానివ్వండి, తర్వాత కొత్త రైల్వే లైన్లు కానివ్వండి,
తర్వాత అమరావతి రాజధాని గురించి ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి హామీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అట్లాగే దాని అమౌంట్ పెంచుకోవటానికి కానీ ఇంకా ఏమైనా ఆర్థిక సంస్థల నుంచి కూడా కానీ త్వరగా డెవలప్మెంట్ చేస్తే అది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. అమరావతి ఎంత తొందరగా దాన్ని లైన్లో పెడితే అంత. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు 3 ఏళ్లలో దాన్ని ఒక పూర్తి స్థాయి రాజధానిగా డెవలప్ చేసి ఒక ఇన్కమ్ జనరేటింగ్ యూనిట్ గా తీసుకురావాలనుకుంటారు. ఇంకా 1 year ముందుకు తీసుకొస్తే కూడా ఆయన ప్రతిభ కనబడుతుంది ప్రజల్లో. మళ్ళీ 2007 అని ఆయన 2027 ఎలక్షన్ అంటున్నాడు, కానీ 2027 ఎలక్షన్ కి జాతి సిద్ధంగా లేదు. అందులో బీజేపీ కూడా ఇప్పుడు ఇంత ప్రెషస్ టైంని వేస్ట్ చేసుకోదు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం. అలాంటప్పుడు వాళ్ళు ఈ టైంని, ప్రెషస్ టైంని ఇంకా కొంత డెవలప్మెంట్ చూపించి మళ్ళీ 4వసారి రావడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. అది ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తర్వాత ఇక్కడ మదిరా దగ్గర నుంచి ఒక రైల్వే లైన్ వేస్తున్నారు కదండి రాజధానికి, కంచిచర్ల పరిటాల మీదుగా. ఇప్పుడు అట్లా ఈ రైల్వే లైన్కి సంబంధించి కూడా ఆయన గట్టిగా పట్టుకుని, ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ ఎంత తొందరగా వస్తే అంత బెటరు. అట్లాగే అనంతపూర్ వైపు వేస్తున్న నేషనల్ హైవే, ఇవన్నీ కూడా ప్రాధాన్యత అంశాలే. ఇంకా అడిషనల్ గా ఏమన్నా ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో రాజధాని పేరు మీద 1 పైసా కూడా తీసుకోవాలా. వచ్చిన ఫండ్స్ ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిప్పి పంపాడు. ఇప్పుడు అది కూడా ఒక 5 సంవత్సరాల నుంచి మేము రాజధానికి నిధులు తీసుకోలేదు కాబట్టి అది ఏదైనా ఒక అకౌంట్ ద్వారా కానీ ఇంకా అడిషనల్ గా కనుక ఇస్తే మేము అది స్పీడప్ చేస్తాము, అది ఆ అకౌంట్కే వేయండి మీరు, మేము ఇంకా ఇతరత్రా ఖర్చులు పెట్టము. ఇలా ఏదన్నా అవకాశం ఉంటే కన్విన్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారండి ఆయన. ఇప్పుడు ఈయన చిరంజీవి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు లక్ష్మణరావు గారు. అప్పుడు నిజంగా చిరంజీవి గారికి అంత ఇది ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వదిలిపెట్టాడు. అంత ప్రతిభావంతమైన నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన సినిమా సమస్యలు చర్చిస్తానికి వచ్చినప్పుడు కూడా ఎంతో గౌరవ భావంతో, సోదర భావంతో ట్రీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని. అందుకని ఇప్పుడు చిరంజీవిని నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు. చిరంజీవి 2007లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ నా టైం వచ్చినప్పుడు నిన్ను ఉప ముఖ్యమంత్రి చేస్తానని రాయబారం మిత్రుడు లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళ ద్వారా చెప్పినా కూడా చిరంజీవి గారు అర్థం చేసుకుని ఆగుతాడు తప్ప ఇంత తనకుండా ఇమేజ్ ని రాష్ట్రంలో బీజేపీ వైపు వెళ్తాడని కూడా నేను అనుకోను. అందులో అంతకుముందు కాంగ్రెస్ లో ఆయన మంత్రిగా చేశాడు. అదే డిఎన్ఏ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కాంగ్రెస్ అనే మాట కూడా ఆయన పార్టీలోనే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి ఉపయోగించుకోవడానికి మంచి ఆస్కారం ఉంది. ఇద్దరు తమ్ముళ్ళు అవన్నీ జరిగేవి లేదు సార్, ఇవన్నీ లేవులే కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరపతిని చిరంజీవి గారు దోషిపుచ్చడం, ఆయన మంచితనాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మా సోదరులు అటేపు ఉన్నా నేను రేపు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలోకి వెళ్ళి. అట్లా అవకాశాన్ని వీళ్ళే అందిపుచ్చుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పొటెన్షియల్ బాగా గుర్తుపట్టినాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు నిజానికి ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయానన్న భావనలో ఉన్నాడు. అంత జనంలోకి వెళ్ళి నేను మళ్ళీ నిలబడతానని ధైర్యం ఆయనకైతే లేదు, కానీ బట్ ఉందని చెబుతున్నారు వీళ్ళకుండా ఇన్ఫర్మేషన్. బహుశా మరి అది ట్యాప్ చేసుకుంటే కనుక నిజంగా వైఎస్ఆర్ పెద్ద ఎసెట్ అవుతుంది. మరి అది వాళ్ళు గమనించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో 1 నిమిషం ఆంధ్రప్రదేశ్ ని వదిలిపెట్టకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 1 నిమిషం గడపడానికి ఇష్టపడతలేదు, పక్క రాష్ట్రంలోనే గడుపుతున్నాడంటే మరి పక్క రాష్ట్ర రాజకీయాల్లోకి ఆయన ఏమన్నా ప్రవేశిస్తాడనే అనుమానాలు కూడా చాలా మందిలో వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడ ఏమన్నా బిల్డ్ చేసుకుంటున్నాడా, కొత్త ప్లాట్ఫామ్ అనే ఇది కూడా వచ్చింది. అది మరి లక్ష్మణరావు గారు బుట్టాలు చెప్పాలి దానికి సంబంధించి, ఎందుకు అక్కడ ఎక్కువ కాలం గడుపుతున్నారు అనే అంశాన్ని కూడా. రైట్ సార్. తిరుపతిరావు గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అనే పదం, సరే మొన్న ఎన్నికలకు సంబంధించిన తరుణంలో అసలు ఆ పదమే లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలేం జరగలేదు, ప్రజలు కూడా ఆలోచించాల. కానీ సరే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసేయండి, అది అటకెక్కేసింది, దాని గురించి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి అన్నారు. ఈ తరుణంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైనా సరే
అవకాశం ఉంటే అట్లాంటిది ఏదైనా ఇప్పిస్తే కొన్ని పరిశ్రమలు త్వరగానే తరలించే అవకాశాలు ఉంటాయి కదా, ఆ కోణంలో ఎందుకని ఆలోచించట్లేదు? సరే, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసేయండి, కనీసం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలకు ఏమైనా ఇస్తే ఒక మంచి చేయి అందించిన వాళ్ళు అవుతారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఏమంటారు? ప్రసాద్ గారు, మీరు మంచి ప్రస్తావన చెప్పారు, మీకు అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ ప్రస్తావన కొత్తదేం కాదు, ఇది మీరు చేశారు చాలా రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ప్రస్తావించారు. కానీ మేము ఈ ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయినటువంటి అంశం అని చెప్పేసి ఇవాళ ప్రకటించలేదు, లేకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకటించలేదు. ఎన్డీఏ 2014-19 మధ్యలోనే తెలుగుదేశంతో కలిసినప్పుడే ఉమ్మడిగా ప్రకటించామండి మేము. కరెక్ట్, 2016లో ప్రకటించినట్టున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రకటించారు. అవును. కాకపోతే తర్వాత జరిగినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ కొంత అది జీవం పోసుకుంది. దానికి వైసీపీ ఆ జీవాన్ని వాడుకుంది గతసారి ఎన్నికల్లో అధికారంలో. అది వేరే అంశం. అయితే మీరు అన్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ సంబంధించి కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల్లోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చవి చూస్తుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ, ఒకటండి, ఇన్సెంటివ్స్ ఇచ్చేసినంత మాత్రానే గనక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చేస్తే ఇవాళ మనకి ఎప్పటి నుండో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏమైపోవాలి? ఈసరికి అన్ని దేశంలో అగ్రస్థానానికి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడ ఏ రాష్ట్రం వెళ్ళింది చెప్పండి? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైనటువంటి అంశమే. అయితే దానికి తగినటువంటి ప్రోత్సాహం అనేది రాష్ట్రంలో కొరవడింది గత కొన్నాళ్ళుగా. ఇవాళ మళ్ళీ దాన్ని ఊపడుతుంది. కాబట్టి ఇవాళ పరిశ్రమలు అటు కేంద్ర ప్రభుత్వం నిన్న చూడండి BPCL కి సంబంధించి రాష్ట్రానికి ఆహ్వానించి మచిలీపట్నం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఫీజిబిలిటీ దృష్ట్యా మళ్ళీ అక్కడ వద్దని చెప్పేసి ఏదది మన మళ్ళీ నెల్లూరు జిల్లా ఆ ప్రాంతంలోనికి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇండస్ట్రియల్ పాలసీ కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఇదొక అంశం. అయితే రెండోది, పెద్దలు దుర్గా కుమార్ గారు ఈ ఎలక్షన్స్ గురించి చెప్పారు. ఏదైతే 2007 ఎలక్షన్స్ రావు అని చెప్పారు, దాన్ని నేను అదే 2027 నాటికి ఎలక్షన్స్ రావు అని చెప్పారు. వారు తీసుకున్నటువంటి అంశాలు వేరైనప్పటికీ స్థూలంగా నేను దాన్ని అంగీకరిస్తాను. ఎందుకు అనేసి అంటే మేము మూడోసారి హ్యాట్రిక్ ఇవన్నీ ఒక అంశం అయితే, మేము తీసుకున్నటువంటి ఏదైతే ఈ జమిలీ ఎన్నికలు అన్నటువంటి ఒక అంశం ఉందో ఆ అంశంలో ఉన్నటువంటి కొన్ని చిక్కుముడులు ఉన్నాయి, లేకపోలేదు. వాటిన్నిటినీ విప్పుకుంటూ వెళ్తే 2029కే సాకారం అవుతుంది తప్పిస్తే 28 అనేది కాదు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ బిల్లు ప్రవేశపెట్టిన నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలక్షన్. ఎందుకంటే కీలక భాగస్వామి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాకు కీలక భాగస్వామి ఎన్డీఏలో. కాబట్టి ఆ అంశం అయితే దాని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. 27కు రావడానికి మాకేమి ఇబ్బందులు ఏమీ లేవు, లేకపోతే టార్గెట్స్ ఏమీ లేవు. కానీ ఉన్నటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి కొన్ని జటిలమైనటువంటి సమస్యలు. రెండవది, మా ఇవాళ సోదరుడు రేగి లక్ష్మణ్ గారు చాలా ప్రశాంతంగా చక్కగా విశ్లేషించారు. ఏమి బయాస్ గా పోలేదు, అంటే ఏకపక్షంగా వెళ్ళలేదు. బయాస్ కాదు, బయాస్ అనేది ఉంటుంది. నా పార్టీకి నేను బయాస్ గా ఉంటాను కదా, అది తప్పలేదు. అయితే ఒక విషయం ప్రస్తావించారు, ఏది ఈ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి ఈవీఎం సంబంధించినటువంటి ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఇండి కూటమిలో ఈ కాంగ్రెస్ పార్టీ యాగి చేస్తే ఇవాళ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే మీరు ఆడలేక మధ్యలో మీద పడుతున్నారు. మీరు మహారాష్ట్రలో ఓడిపోయి, లేకపోతే హర్యానాలో ఓడిపోయి మీరు వెళ్ళి ఈవీఎం పడుతున్నారని వాళ్ళే చెప్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ వైసీపీ కూడా ఎత్తుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అదే పరిస్థితి ఉంటది. ఎందుకు అనేసి అంటే
మేము గెలవాలనుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు గెలిపిస్తాము? ఒకవేళ అదే తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఎందుకు గెలిపిస్తాము? రేవంత్ రెడ్డి ఏమన్నా మాకు బంధువా? కాదు కదా. లేకపోతే ఆ రోజుకి ఏమన్నా తెలుగుదేశం పార్టీతో మాతో కలిసి ఉందా అంటే చిన్న మాది ఉందన్నమాట. రేవంత్ రెడ్డి గెలుపులో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యూహం ఉంది, తెలుగుదేశం కార్యకర్తల భాగస్వామ్యం ఉందని చెప్పి తెలంగాణలో ఎస్టాబ్లిష్మెంట్. నో డౌట్ అండి, నేను చెప్పడానికి ఇబ్బంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాతో మిత్రపక్షం కాదు కదా, తెలంగాణ లేదు కదా, మీకు దూరంగానే ఉందిగా. కాబట్టి మరేందుకు గెలిపిస్తాం? రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపిస్తాం? కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంటే నేను ఇది రిక్వెస్ట్ చేసేది కాదు. ఏ పార్టీ కానీ ఈవీఎంల మీద పడి ఎవరైనా మాట్లాడారు అనేసి అంటే ఆడలేక మధ్యలో మీద పడినట్టే ఉంటది, అంతకంటే ఇంకోటి లేదు. రెండోది, మా లక్ష్మణ్ గారు పాపం ఒక ప్రస్తావన, మా సీనియర్లు అండి మేమందరం, అంటే స్పోక్స్ పర్సన్స్ కుటుంబంలో పాపం గతంలో పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అనేస్తున్నాడు. వాళ్ళు ఏడుస్తారు తమ్ముడు. ఆ విధంగా చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు, చాలా గట్టిగా మాట్లాడారు. వాళ్ళు సరిగా మాట్లాడలేదు అనలేదండి, వాళ్ళు సరిగా తిప్పుకొట్టలేకపోయారు. అదే మరి సరిగ్గా మాట్లాడలేకపోవడం అంటే అదే కదా. అంటే ప్రసాద్ గారు అబద్ధాలు ఆడలేకపోయారు సరిగ్గా, అంటే మీకులాగా అబద్ధాలు ఆడలేకపోయారు. మేము నిజాలు మాట్లాడుతున్నాం, మా అధికార ప్రతినిధులందరూ కూడా నిజాలు మాట్లాడే వాళ్ళు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కాదని చెప్పాను. మీకు అర్థం కాదు. తమ్ముడు నువ్వంటే నాకు ప్రాంతీయ అభిమానం ఉంది, స్పోక్స్ పర్సన్స్ అభిమానం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు సీనియర్లు మళ్ళీ ఇబ్బంది ఏడుస్తారని చెప్పాను. ఒక్క విషయం ప్రసాద్ గారికి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్టాటిక్ పాలిటిక్స్ ఉండదండి, డైనమిక్ గానే ఉంటదండి. ఈ డైనమిక్స్ లో ఒక్కొక్క పార్టీ తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ప్లస్ అవుతుంది. కొన్ని దగ్గరలో మేము తీసుకున్నటువంటి డెసిషన్స్ కూడా మైనస్ అయినటువంటి సందర్భాలు లేకపోతే, భారతీయ జనతా పార్టీ వ్యూహము మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మహారాష్ట్రలో సక్సెస్ అయినటువంటి వ్యూహం మా దగ్గర ఉన్నప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో ఎదుగుతాం మేము. వ్యూహం అనేది ఉంటది, కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కూడా చూసుకోవాలి. అదే విషయంలో ఇవాళ ఏదైందంటే వైసీపీ పార్టీ సరే వాళ్ళు సమర్థించుకోవడం అనేది వాళ్ళ బాధ్యత, దాన్ని విమర్శించడం అని చెప్పేసి వాళ్ళ స్పోక్స్ పర్సన్ నేను సలహా ఇవ్వడం కాదు. కానీ విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో వైసీపీ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటి ఇవాళ చూడండి. ఈ 6 నెలల్లో మేమేదో కొత్త చేసామనేది లేదు, సరిదిద్దినటువంటి వాటి వల్ల మాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, వస్తుంది కదా పార్టీ ప్రజల్లోనా. సరే మేము ఇచ్చిన కొత్త హామీలు ఏమి నెరవేర్చలేదే, ఇంకా ఏదో నెరవేర్చామంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, అంతకుమించి ఇంకా నెరవేర్చలేదు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి సానుకూల కారణం ఏంటనేసి అంటే వైసీపీ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ సవరించబడుతున్నాయి. కాబట్టి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పడానికి మేము ధైర్యం చేయగలం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రస్తావించినటువంటి మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ కళ సాకారం అయ్యే విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా రావాల్సిన వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయని చెప్పేసి అన్నటువంటి విశ్వాసం మాకుంది. ప్రసాద్ గారు. రైట్ సార్, రైట్. విజయకిరణ్ గారు, సో ఇప్పుడు మీ కూటమిలోని సభ్యులు తిరుపతిరావు గారు అన్నారు, మేము ఇచ్చిన హామీలు, కొత్తగా ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏమి నెరవేర్చలేదు, కానీ ఆ ఉన్న వాటిని ట్రాక్లో పెడతాం వల్లనే పాజిటివ్నెస్ వచ్చింది అన్నారు. నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది పెద్ద పజిల్గా మిగిలిపోయింది గత 5 ఏళ్లలో. సో అటువంటి దానికి బ్రేక్ పెట్టేలాగా ఇప్పుడు అమరావతిని మరలా పురోగమనం, ఎక్కడికక్కడ ముందు జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి నిన్న భేటీలో ఈ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో కూడా ఆ భేటీలో రైల్వే లైన్కి సంబంధించిన దాని గురించి చర్చ జరగటం. సో ఈ తరుణంలో ఈ అమరావతి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ మీ టెన్యూర్ పూర్తయిపోయింది సార్, రైల్వే జోన్ శంకుస్థాపనకి ఇన్వైట్ చేయటం. సో ఈ నేపథ్యంలో మీ టెన్యూర్ పూర్తయిపోయే టయానికి అమరావతి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? మా టెన్యూర్ మళ్ళీ కంటిన్యూ అయ్యే టయానికి, పూర్తి అయ్యే టయానికి కాదు, మా టెన్యూర్ మళ్ళీ కంటిన్యూ అయ్యే టయానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని మొత్తాన్ని కూడా నెరవేర్చే క్రమంలో అన్ని రకాలైనటువంటి అవకాశాలను మేము సద్వినియోగం చేసుకుంటూ, కేంద్ర సహకారం తీసుకుంటూ,
మీకు ఒకటండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గతంకి ఇప్పటికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో 2020 అంటే అందరూ అవహేళన చేశారు, కానీ 2020కి హైదరాబాద్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది. అలానే ఇప్పుడు 2047 అనేటువంటి నినాదం తీసుకున్నారు. ఆ విధంగా ప్రపంచ పటంలో అమరావతినే కాదు ఆంధ్రప్రదేశ్ని కూడా అగ్రగామిగా ఉంచడానికి కావాల్సినటువంటి అన్ని ప్రణాళికలు విజన్ ఉన్న నాయకుడు మా నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా సంశయం పడాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం ఈ కూటమి అధికారం కంటిన్యూ అవుతుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి వారి మన్ననలు పొంది వారి మెప్పు పొంది వారి ప్రేమతో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని అయితే స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాడు. రైట్. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఏదైతే మీ హయాంలో జరిగిన తప్పిదాలని సరిచేస్తుంటేనే చాలు పాజిటివ్నెస్ వచ్చిందన్నారు. ఇందులో మీరు చేసిన పెద్ద బ్లండర్ ఏదైనా ఉంది అంటే రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ 3 రాజధానులు అని చెప్పేసానని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ తరుణంలో అసలు అమరావతి అనేది అటకెక్కిపోయింది. ఇప్పుడు అంటే తాజాగా లాస్ట్ వీక్ అనుకుంటా అమరావతికి సంబంధించి ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనో లేకపోతే అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయనో లేకపోతే ల్యాండ్ అనేది ఇట్లా అవకతవకలు జరిగినాయని చెప్పేసో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి. నిజంగానే లేఖ రాశారా? ప్రసాద్ గారు, మేము లేఖ రాస్తే అంతర్జాతీయ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనో వాళ్ళే పట్టించుకోలేదు, అది వేరే విషయం. కానీ ప్రయత్నం చేశారా అనేది నా డౌట్. ప్రసాద్ గారు ప్రసారం ఏ విధంగా చేస్తామన్నారు. ఇప్పుడు కూడా టీడీపీ అధికార అదే ఎన్డీఏ కూటమి అధికార ప్రతినిధులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ టీం ఎవరైతే ఆ లేఖ రాశారో ఆ లేఖ వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి 15,000 కోట్ల రూపాయలు రావట్లేదు అని ప్రసారం ముమ్మరంగా తీసుకెళ్తా ఉన్నారు. లేదనకండి, ప్రతి డిబేట్లో మాట్లాడుతున్నారు. నేను అనేదండి ప్రసాద్ గారు, ఇక్కడ అసలు ఇల్లు ఏదైతే అక్కడ 35,000 ఎకరాలు సేకరించేటప్పుడు మీరు ఆ ల్యాండ్ కొనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకి క్యాపిటల్ లేదు, కరెక్టే క్యాపిటల్ లేదు, క్యాపిటల్ నిర్మించాలనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ ల్యాండ్ అని మీరు ప్రొక్లేరింగ్ ఎందుకు చేశారు? మీరు ఖచ్చితంగా ఆ ల్యాండ్ మీరు కొనొచ్చు. మహా అయితే ఒక 5,000-6,000 కోట్లు అవుతాయి. 35,000 కోట్లు సార్ ఖచ్చితంగా సార్ మీరు కొన్నప్పుడు ఆ రేట్లు విజయ్ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు వినండి సార్, ల్యాండ్ పూలింగ్ మీరు చేయకుండా విజయ్ గారు, నేను విజయవాడలో ఉన్నాను. నేను విజయవాడలో కూడా 20 సంవత్సరాలు విజయవాడలో నేను ఉన్నాను. నేను ఒక 2 years అవుతుందంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విజయనగరం వచ్చి ఒక 2 years అవుతుంది. ఇక్కడ మన గత లోకల్ బాడీ ఎలక్షన్లో అమ్మగారిని ప్రెసిడెంట్గా పోటీ చేయించడానికి వచ్చి ఇక్కడ ఉండిపోయాం. ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఉండిపోయాం లోకల్. సో ఏంటంటే నాకు విజయవాడ వాతావరణం, గుంటూరులో నేను ఒక 11 సంవత్సరాలు నేను జాబ్ చేశాను బ్రాడీపేటలో. నాకు గుంటూరు కానీ ఇవన్నీ కూడా నాకు అనుభవం ఉంది అటువైపు అంతా కూడా. మరి విజయకిరణ్ గారే పుట్టి పెరిగింది అక్కడే కదా? తప్పులేదండి, నేను కాదంట్లా. నాకన్నా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. గుంటూరులో హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందిన హైదరాబాద్ కంటే గుంటూరులో ల్యాండ్ రేట్ ఎక్కువ అండి. సార్ మీరు తీసుకునేటప్పుడు, మీరు ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అమరావతి సర్క్యులర్ లో ఉన్నటువంటి వినాలి విజయ్ కిరణ్ గారు, అమరావతిలోనే మాకు చుట్టాలు ఉన్నారు. అమరావతిలో మేము ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. మాకు తెలుసు అక్కడ ల్యాండ్స్ రేటింగ్ ఎలా ఉన్నాయి ఏంటనేది. అప్పుడు ల్యాండ్ కొనడానికి కూడా మా టీం అంతా కూడా ఆ రోజున అక్కడ చుట్టుపక్కల మీరు 2014 ముందే మా వాళ్ళు అక్కడ కొంతమందికి ల్యాండ్ కావాలి అక్కడ రియల్ ఎస్టేట్ అప్పుడు రేట్లు లేవులే. మీరు చెప్పింది కరెక్టే. 2014 ముందు రేట్లు లేవు అక్కడ. ఏది తుళ్ళూరు మందడం ఆ సైడు లేవు సార్. నేను అన్నది అప్పుడు అన్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ అమౌంట్ పెట్టి అప్పుడు చేసుకుంటే మన రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని మీరు తప్పుగా భావిస్తారు. నేను అన్నది ఏంటంటే ఆ రోజుల్లో 5,000-6,000 కోట్లు పెట్టి మీరు కొంటే ఈ రోజు అవే 35,000 ఎకరాలు ఈ రోజు 1,00,000 కోట్లకి కాదు. ప్రభుత్వం కొంటాం అనగానే ఆ రేట్లకి ఎట్లా అమ్ముతారు వాళ్ళు? ఇప్పుడు ఏదో చిల్లరగా మనం 2 ఎకరాలు కావాలంటే అమ్ముతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కొంటాం అనగానే అసలు ఎందుకు పనికిరాని పొలం కూడా కోట్ల రూపాయలు చెప్తారు. అది కాదు ప్రసాద్ గారు, మనం చూసాం కదా, 3 పంటలు సంవత్సరానికి 3 పంటలు పండే భూములు బలవంతంగా రాయిపించుకొని బలవంతంగా బెదిరించి రాయిపించుకున్నప్పుడు మీకు గుర్తు రాలేదా? మేము అటో చెప్తున్నాం ప్రసాద్ గారు.
నీ ఏదైనా అమరావతిని డెవలప్మెంట్ ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు, కానీ మేజర్ బడ్జెట్లో ఉన్నటువంటి మేజర్ శాతం డబ్బులన్నీ మీరు తీసుకెళ్లి అమరావతి మీద పెడితే మీరు ఇచ్చిన హామీలు ఏమవ్వాలి, రాష్ట్ర డెవలప్మెంట్ మిగతా జిల్లాలు మిగతా పరిస్థితి ఏమవ్వాలి అని మీరు ఆలోచించాలి. ఎంతకాలం మీరు ఇప్పుడు అమరావతి ఇప్పుడు అయ్యేది కావచ్చు సార్ ప్రసాద్ గారు. అయ్యా కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఒక నిమిషం, ఈ జగనన్న ఇళ్ళు కాలనీలు అని చెప్పేసి మీరేదో ఇళ్ళు స్థలాలకు సంబంధించి స్థలాలు కొన్నారు కదా, పొలాలు. ఆ పొలాల్లో ఎంత గ్యాంబ్లింగ్ జరిగిందో తెలుసా? నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రసాద్ గారు, ఆ రోజున మేము ఏదైతే ఉన్నామో, నేను గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ విషయంలో మీరు జరిగిన విషయాన్ని ఆ రోజు మీరు తీసుకెళ్తే, ఆ రోజున ఎవరైతే ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ రేట్లు బట్టి మేము గవర్నమెంట్ లెక్కల ప్రకారం మేము కొన్నాము. గవర్నమెంట్ ఎంతైతే ఆ యొక్క ల్యాండ్ విషయం ఆ విలేజ్లో ఎంత వాల్యూ కట్టిందో ఆ లెక్కల ప్రకారం మేము కొన్నామని చెప్పి వాళ్ళు మనకి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏవైనా అవకతవకలు జరిగినప్పుడు ఈ టీడీపీ ఎన్డీఏ కూటమి ఎందుకు బయటకు తీసుకురాలేకపోయింది? ప్రసాద్ గారు, ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాకు ఇచ్చిన సమాధానం కూడా, వాళ్ళు గవర్నమెంట్ కట్టినటువంటి ల్యాండ్ ఆ విలేజ్ లో ఎంతైతే ఉందో అంతగా కొన్నామని క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు మనకి డాక్యుమెంట్లు చూపించడం జరిగింది. మీరు ఏదైనా అవినీతి జరిగితే బయట పెట్టండి, ఉట్ట ఆరోపణలో కాదు, విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ తో మీరు బయట పెట్టాలన్నా. ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు కూడా చేసేది ఏంటో తెలుసా లక్ష్మణ్ గారు? మీరు ఏదైనా తీసుకొస్తారు, ఇదిగో అది జరిగింది అంటున్నారు, దాని తర్వాత ఏం జరిగింది తెలియట్లేక ఓ 2-3 రోజులు అడావుడు జరుగుద్ది, మళ్ళీ తర్వాతకి దాన్ని మర్చిపోవడం, మళ్ళీ కొత్తది తీసుకొస్తున్నారు. ఏంటో విజయకాంత్ గారు మీరు కూడా మరి మీరు 6 నెలలకు 6 విషయాలు తీసుకొచ్చారు, మీలో 6 ఏంటండి బాబు 12 తీసుకొచ్చారు. మీకు ఇంకా చెప్పనా మీకు? కాదు, ఇంకో 40 రెడీగా ఉన్నాయి, ఇంకో 40 ఎన్ని నెలలు ఉంటే అన్ని రెడీగా ఉన్నాయి. మీరు 40 అన్నారు, 5 సంవత్సరాలు కూడా అదే స్క్రిప్ట్ రాసుకున్నారు వాళ్ళు. అదే అంటుంది, ఎన్ని నెలలు ఉంటే అన్ని ఇష్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా అలాంటి విషయాలకి ఇది అవుతున్నారు. ఏమీ లేదు, అల్టిమేట్ గా మేము అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ప్రజలకి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు స్థాపించాలి. అలాగే మన సంక్షేమం ఒకవైపు ఇందాక తిరుపతిరావు గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అయిపోయి తీసుకెళ్లారు, కానీ అభివృద్ధి అనేది రాష్ట్రాన్ని తీసుకెళ్లేదన్న మేము 2 ప్యారలల్గా తీసుకెళ్ళాం. వాళ్ళకి అలాగే అర్థమైపోయింది. వాళ్ళకేం అర్థమైందంటే వాళ్ళకే కాదు ఎవరికైనా అదే అర్థమైందండి. మీరు ఒకళ్ళు మీరు వాళ్ళకి అంటారంటే నాకు కూడా అదే అర్థమైంది, ప్రజలందరికీ అదే అర్థమైంది. సార్ 15 మెడికల్ కాలేజీలు కట్టాం సార్, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాం సార్. మీరు ఈరోజు చూస్తే మచిలీపట్నం లాంటి, ఇప్పుడు అలాగే రామాయపట్నం లాంటివన్నీ కూడా ఎవరు కట్టారు సార్? పోర్ట్లు, 10 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కట్టింది మేము. 15 మెడికల్ కాలేజీలకి 7 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ అయ్యాయి సార్, 7 అయినాయి. ఈ రోజున ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ అయినాయి. పార్వతీపురం, విజయనగరం ఇవన్నీ కూడా ఎవరు కట్టారు సార్? చంద్రబాబు నాయుడు రోడ్లు లేకుండా చేశారుగా సార్. రోడ్లకి 15,550 కోట్ల రూపాయలు మేము వెచ్చించాం. కానీ రోడ్డు ఎక్కడ పడింది? మీరు రోడ్ల గురించి మీరు మాట్లాడే రైట్ కూడా లేదు. మీరు గట్టిగా మాట్లాడితే 500 కోట్లు మాత్రమే, 3,500 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు వెచ్చించారు. ఎంత ఖర్చు పెట్టారు కాదండి, ఎన్ని రోడ్లు వేశారనేది ఇంపార్టెంట్. డబ్బులు పెట్టారు కానీ రోడ్లు ఎక్కడ పండి? ఎందుకైనా సార్ మీరు చూడలేదేమో, మీరు ఆ టీవీ మీరు అనకూడదు కదా ప్రసాద్ గారు, మీకు ఆపదించుకోవాలి. మీరు ఎల్లో కాదు బాబు, ఎల్లో బ్లూ కాదు. ఎల్లో బ్లూ అయితే నీకు ఎంతసేపు సమయం నేను ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను చెప్తానండి, ప్రత్యక్షంగా మా బంధువుల పెళ్లికి వెళ్ళేటప్పుడు నైట్ ప్రాణాల మీదకి వచ్చింది మాకు. అది నాకు తెలుసు కాబట్టి అంటున్నా. 2023లో ప్రసాద్ గారు మేము 100% అని మీకు చెప్పట్లా, 90% రోడ్లు మేము వేసాం. సీసీ రోడ్ల నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి సీసీ రోడ్లు కాదు సార్, నేను అనేది స్టేట్ హైవేస్. సార్ వినండి సార్, 17,500 కిలోమీటర్ల మేర రోడ్లు మేము నిర్మించాం. కారణం మీరు చూడండి, మీరు ఎక్కడెక్కడో కొన్ని స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రాబ్లము, స్థానిక ఉన్నటువంటి ప్రెసిడెంట్ వాళ్ళ ప్రాబ్లము కొన్ని గ్రామాల్లో జరగకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా మేము 90% పనులు పూర్తి చేసాం. 15,550 కోట్లు వెచ్చించాం. 17,500 పనులు, 99% మేనిఫెస్టో. రైట్.
దుర్గకుమార్ గారు, ప్రసాద్ సో ఏదైతే అమరావతికి సంబంధించిన ఎపిసోడ్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండె లాంటిది. సో ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించడం, గత 5 ఏళ్లలో నిధులు కేటాయించకపోవడం, మరి ఈ తరుణంలో రాష్ట్రం ప్రజలకి ఈసారి ఎటువంటి సంకేతం వెళుతుంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తే మరలా ఆయన 3 రాజధానులనే అవకాశాలు ఉంటాయని భయంతో ఉంటారా? లేదు, ఇందాక పూడి తిరుపతిరావు గారు అన్నారు చూసారా, కేవలం సంక్షేమ వైపే చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ దృష్టిలో పెట్టుకుని మరలా ప్రజలు ఏమైనా అటువైపు గాలి మళ్ళీ అవకాశం ఉంటుందంటారా? ఆయన అధికారంలోకి వస్తే చెప్పాడండి, కాబట్టి వాళ్ళు దాని నుంచి డివియేట్ అవుతారని అయితే నేను అనుకోను. ఎందుకంటే 3 రాజధానుల ద్వారా చాలా మిరకిల్స్ అంటే పెద్ద అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన ప్రతిపాదించాడు. కాబట్టి తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే వ్యక్తి ఎవరు కూడా మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని మార్చుకోరు. 4వ కాలు ఉందని ఎవరు చెప్పగానే వినలా. కాబట్టి వాళ్ళ పాత విధానాలు వాళ్ళు కొనసాగిస్తారు, ప్రజలు కూడా అది నమ్మకంతోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 2019 నుంచి 24 వరకు పరిపాలన ఎలా చేశాడో అంతకు భిన్నంగా ఏమి ఉండదు, ఖచ్చితంగా అదే పాటిస్తాడు. ఇప్పుడు ఆయన బాధపడుతున్న కూడా అదే, నా విధానాలన్నింటినీ వీళ్ళు చెడగొడుతున్నారు, నేను మంచి మంచి విధానాలు రూపకల్పన చేశాను, ప్రపంచంలోనే నా పరిపాలన లాంటిది లేదని బాధపడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన డివియేట్ అవుతాడు అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. తర్వాత ఇంతకుముందు ఈయన చెప్పాడు, మన లక్ష్మణరావు గారు కూడా, మీరు అడిగారు జగన్ అన్న సైట్ విషయంలో కూడా మీరు చాలా ఇవి చేశారు అవకతవకలని. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కొంతమందికి వార్నింగ్లు కూడా ఇచ్చాడు. రెండోది ఏంటంటే అట్లాంటి తప్పులన్నీ జరగబట్టే గ్రామాల్లో ఎవరి దగ్గర ఎంత కొన్నారో రచ్చబండ దగ్గర చర్చించుకుంటారండి. చర్చించుకున్న ప్రభుత్వం నుంచి ఆ ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడో కూడా రహస్యం ఏమి లేదా, అన్ని బహిరంగంగా జరిగినాయి. ఇలాంటి తప్పులు జరగబట్టే, అవకతవకలు జరగబట్టే వాళ్ళు ఓడిపోవటానికి ఒక ప్రధాన కారణాలు అది కూడా ఒకటి. విలేజెస్ లో ఏది దాచుకోవటానికి ఉండదు కదండి, నేను నా పనులు. తర్వాత ఇంకోటి దాచుకున్నాయి కూడా బాగానే పెడతారు అరుగుల మీద, అరుగు మీద మీటింగ్ పెట్టుకుంటాం కదండి, నీకెంత వచ్చింది అది అన్ని తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆయన 5,000 ఎకరాలు అప్పుడు కొనేస్తే పోయేది అన్నాడు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా కుటుంబాలకు ఇప్పుడు కూడా పొలాలు ఉన్నాయి. రైతులు ఎవరు కూడా పొలాలు అమ్ముకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. ఆర్థికంగా తీవ్రమైన కష్టమో నష్టమో వస్తే అనుకున్నప్పుడు తప్ప ఎవరు వెళ్ళరు. ఇప్పుడు రేషన్ కార్డును సంచి పట్టుకుని రేషన్ దుకాణం దగ్గర నిలబడ్డ క్యూలో నుంచి గవర్నమెంట్ పొలం కొంటానంటే అమ్మటానికి వచ్చేవాడు ఎవడు ఉండడు. అందులో మీరు ఇంకో మాట కూడా చెప్పారు, ఇప్పుడైతే ప్రభుత్వం కొనటానికి ఉద్రిక్తం అవుతుందో రేట్లు పెంచేస్తారు, ఎక్కడ లేని రేట్ చెబుతారు. ఒకవేళ అప్పటికే జరిగితే ఇక్కడ 1 ఎకరం అమ్మితే ఇంకోసారి 20 ఎకరాలు కొనే రేట్లు వస్తేనే అమ్ముతాడు ఆ రైతు. కాబట్టి ఇంకోటి ఏంటంటే అసలు ఇంతవరకు ప్రపంచంలో ఈ 33,000 ఎకరాలని స్వచ్ఛందంగా సేకరించడం అనేది చైనా లాంటి దేశంలో కూడా కూడా అది ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా లాభం చూపించాడు. ఎవరైనా అవతల వ్యక్తి లాభం లేకుండా ఎవరు ఇవ్వరండి. అవును, అంతే కదా. మేము డెవలప్ చేసిన ప్లాట్స్ ఇస్తాము, దాని మూలన మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. తర్వాత రాజధాని రావటం మూలన మీ బిడ్డలకి మీకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, రకరకాల వ్యాపారాలు వ్యవహారాలు, అట్లా వాళ్ళకి ఆశ ఉంది రైతులకి. అంతేగాని ఉన్నంత మాత్రాన మరి వాళ్ళైనా మనుషులే కదా సార్, ఎవరికైనా కానీ ఆశ ఉండాలి ఉంటది. రెండోది ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టాడు కదండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక ఉదాహరణ చూపించాడు ఇలా సేకరించవచ్చు అని. వైజాగ్ లో వీళ్ళు పరిపాలనా రాజధాని కోసం ఎన్ని ఎకరాలు సేకరించారో చెప్పమనండి, న్యాయ రాజధాని కోసం చంద్రబాబు గారు అది ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం కూడా ఉండాలి. అందరికి ప్రతిపాదిస్తే ఎవరు ఇదే ఫార్ములాని ఇతర రాష్ట్రాల్లో ఇతర ముఖ్యమంత్రులు ఇతర పార్టీలో పెడితే ఇస్తారని నేను కూడా చెప్పలేము. ఆ క్రెడిబిలిటీ ఆ నాయకుడి మీద ఉన్న క్రెడిబిలిటీని బట్టి ఉంటుందిలేండి. అది ఇంకోటి ఇట్లాంటి అనుభవం రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇక ముందుకు వస్తారని కూడా నేను అనుకోను. ఎందుకంటే పాపం వాళ్ళు నష్టపడ్డారు. 5 సంవత్సరాల పాటు ఒక ఉద్యమాన్ని మహిళల్లో నిర్వహించారంటే వాళ్ళ అవమానాలు చేస్తారండి. అందువల్ల దాడులు అన్ని ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఒక పిచ్చి పని ఏంటంటే రైతు లాంటి వాళ్ళు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళని కూడా భయపెట్టి ఒక రకమైన అనుమానంలో పడేసి ఆ వ్యవస్థని ఏ రాష్ట్రంలో ప్రజలు ఈ అనుభవాల దృష్ట్యా ముందుకు రాలేరు కూడా.
అట్లా కూడా కొంత విశ్వాసాన్ని దెబ్బకొట్టారు. నిజానికి వాళ్ళది సద్వినియోగం చేసుకుని ఉంటే ఇవాళ ఇంత అసలు పరాజయం వాళ్ళు అవరండి. 3 ప్రాంతాల ప్రజల్ని మనం ఆకట్టుకుంటాము ఈ 3 రాజధానులతో అనుకున్నారే తప్ప 3 చోట్ల కూడా మనం బొక్కబారిలో పడతామని అది ఊహించలేదు. అది మన లక్ష్మణరావు గారు గమనించారు. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.